హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బేసిక్గా మనం ఐఎల్స్ రాసేటప్పుడు ప్రాక్టీస్లో కొన్ని మిస్టేక్స్ చేస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి రైటింగ్ మనం బాగా నెగ్లెక్ట్ చేస్తాము. అంటే వచ్చులే ఏముందులే సెంటెన్సెసే కదా అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీకింగ్ అనమాట. స్పీకింగ్ అంత ప్రాక్టీస్ చేయము, ఎందుకనంటే ఏముంది ఏదో ఒకటి చెప్పేయచ్చు, ఆ టైంకి ఏదో ఒకటి వస్తుంది అనేసి. బట్ ఈ రెండు చాలా మేజర్ మిస్టేక్స్ అనమాట. చాలామంది ఇక్కడ స్కోర్ కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రైటింగ్ ఏమంటానంటే నేను, మీరు అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయకపోయినా వేరే ఆన్లైన్లో దొరుకుతాయి కదా, వేరే వాళ్ళు రాసినవి, అవి చూసుకుని చదువుతూ ఉన్నారనుకోండి, మీకు రైటింగ్కి ఎలా చేయాలి అనేది ఐడియా వస్తుంది. అండ్ కొన్ని ఫార్మాట్స్ అలా ఉంటాయి, డిపెండ్స్, మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు అని అంటే అవన్నీ బేస్ చేసుకుని రాయొచ్చు. అండ్ స్పీకింగ్ వచ్చేసి ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎగ్జామ్లో మనకి ఐడియాస్ రావన్నమాట. సో దాని బదులు మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసుకున్నారనుకోండి, మీరు వర్బల్గా ప్రాక్టీస్ చేయకపోయినా అట్లీస్ట్ ఇంటర్నల్గా మనసులో అనుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో ఐడియాస్ వస్తాయి అన్నమాట ఈజీగా. సో దానికి టైం పట్టదు. సో మీకు టైం అనేది ఎగ్జామ్లో బాగా సేవ్ అవుతుంది. సో ఈ రెండు అయితే నాకు ఎక్కువ చేసిన మిస్టేక్స్ అనిపిస్తుంది, రైటింగ్, స్పీకింగ్ నెగ్లెక్ట్ చేయడం. అండ్ రీడింగ్, లిజనింగ్ వచ్చేసరికి చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇవే అనమాట నాకు అనిపించిన మిస్టేక్స్ ఎక్కువ మంది చేసేది. సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.